ఈ రోజు బీజేపీలో ఉన్న సుజనా చౌదరి భిన్నమైన స్వరాన్ని వినిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు అంత తొందరపడకుండా ఉండాల్సింది. ఇదివరకు కూడా ఐ రిమెంబర్ హీ మేడ్ అ కమెంట్ సేయింగ్ చంద్రబాబు నాయుడు గారు హార్డ్ వర్కింగ్, ఈ రోజులో హార్డ్ వర్కింగ్ ఎవరు కావాలి, స్మార్ట్ వర్కింగ్ కావాలన్నారు. ఇస్ దిస్ ద వే ఆఫ్ స్మార్ట్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ బీజేపీ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఈ రకంగా కంటే ఇంకో రకంగా చెప్పుండాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జంతుకో కలిసిందన్నారు. ఫ్యాక్ట్ ఆయన అన్నారు. ఆయన దేని బేస్ మీద అన్నారు? ఎన్డీడీబీ రిపోర్ట్ని బేస్ చేసుకున్నారు. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఈరోజు సిట్ ఫామ్ అయితే సిట్ చార్జ్ షీట్లో కల్తీ లడ్డు వ్యవహారం బయటకు వచ్చింది. దీన్ని ఇంకో రకంగా ఎలా చెప్పుండాల్సిందంటే సుజన గారు, మీరు చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం జనాల్లోకి నిజాన్ని పెనిట్రేట్ చేయడంలో ఇంకొంచెం ఫెయిల్ అవుతారు, ఇంకొంచెం అగ్రెసివ్గా జనాలకు తీసుకెళ్ళాలి, జరిగిన ఇష్యూస్ ఏంటో తేటతెల్లం చేయాలని చెప్తే బాగుండేది. అదంతా కాకుండా వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ అయ్యేదాకా ఉండాలంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవడానికి రీజన్ ఎన్డీడీబీ రిపోర్ట్ కదా, మైసూర్ ల్యాబ్ రిపోర్ట్, ఎన్డీడీబీ రిపోర్ట్స్, ఇవే కదా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవడానికి. దాని తర్వాత తెలిసిందేంటి, దీంట్లో లప్సా లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఉన్నాయని, అసలు మిల్క్ అనే ప్రొడక్టే లేదని. దాని గురించి మీరెందుకు ప్రశ్నించరు? అంటే బీజేపీ ఈ విషయం మీద భిన్న అభిప్రాయంలో ఉందని స్పెక్యులేషన్ క్రియేట్ చేస్తున్నారు ఈరోజు. అంటే కూటమిలో ఉన్న బీజేపీ ఒక పైకు జగన్ని మద్దతిస్తూ ఇంకో వైపు మేము ఉన్నాం దీంట్లో ఎగ్జిస్టింగ్ కూటమిలో అన్నట్టు బిహేవ్ చేస్తున్నారా? మాధవ్ గారు ఇచ్చిన వర్షన్ ఏంటి, మీరు మాట్లాడే వర్షన్ ఏంటి? భక్తుల మనోభావాలు ఎప్పటికైనా దెబ్బతిన్నాయి.